హలో గాయ్స్, హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. ఫైనల్గా అయితే ఈరోజు 9 to 6 క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోగానే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి రోడ్డు మీద తిరగడానికి వెళ్ళాము. ఈ రోడ్ మీద తిరగడానికి కాదండి, యాక్చువల్గా మాకు కొన్ని చిన్న చిన్న యాక్సెసరీస్ ఇంకా ఫార్మల్ షూస్ కూడా కొనుక్కోవాలి. ఫార్మల్ షూస్ తీసుకురమ్మని మా గైడ్ లైన్స్లోనే ఇచ్చారు, కానీ నాకైతే షూస్ దొరకలేదు. నేను చాలా దగ్గర వెతికాను, ఎందుకంటే నా ఫీట్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. ఎవరిని అడిగినా ఏ షాప్కి వెళ్ళినా అదే లాస్ట్ సైజ్ అమ్మా, అదే లాస్ట్ సైజ్ అంటున్నారు. ఇంక ఈ బెంగళూరు మీద హోప్ పెట్టుకొని ఉన్నాను అనమాట. ఫైనల్గా ఇక్కడైనా దొరకాలని నేను ఆశిస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి, తను వేరే సెక్షన్, ఇంక ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళ క్లాస్లో ఏం జరిగింది ఏంటి అని మాట్లాడుకుంటున్నాం అనమాట. చూసారా ఇదంతా ఎంత బాగుందో. అసలు నైట్ అయితే అదిరిపోద్దండి వ్యూ అయితే. నేను ఎప్పుడైనా మీకు నైట్ వ్యూ చూపిస్తాను. ఇక్కడ మనకు అన్ని అవైలబుల్గా ఉంటాయి, అలాగే మా క్యాంపస్లో కూడా అన్ని అవైలబుల్గా ఉంటాయి. ఏది బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే రేటు మారుమోగిపోద్ది అనమాట బెంగళూరులో, అందరికి తెలిసినట్టుగానే. ఇక్కడ అన్ని చిన్న చిన్న షాప్స్, మనకి జిరాక్స్ షాప్స్ కానీ, మోమోస్ కానీ, పానీపూరి కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కానీ ఏంటంటే అవన్నీ కన్నడలో రాసి ఉంటాయి కదా, కానీ మనకు పర్లేదు, సౌత్ ఇండియా కాబట్టి మనం తెలుగులో మేనేజ్ చేసేయచ్చు. కానీ నార్త్ నుంచి వస్తారు కదా, వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది పడతారు ఇక్కడ. కానీ ఏం పర్లేదు, మన సౌత్ అందరినీ యాక్సెప్ట్ చేసేస్తుంది, అందరినీ మంచి వెల్కమే ఇస్తారు. ఇంకా నేను ఇంత మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా కూడా నా మనసులో అయితే అదే ఉంది, నాకు చెప్పులు దొరుకుతాయా దొరకవా ఏంటి, మళ్ళీ క్లాస్లో తిడతారు, అదే నా మనసులో రన్ అవుతుంది అనమాట. ఇంకా దొరకాలని నేనైతే దేవుని చాలా ప్రేయర్ చేశాను అసలు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే క్లాస్లో అందరూ తీసుకున్నారు, నేను తప్ప. సార్ నన్ను అడిగారు కూడా అది కన్ఫామ్గా నువ్వు తీసుకురావాలని చెప్పి. సో దానికోసమని అర్జెంట్గా బయటకు వచ్చాము. చూసారు అసలు ఎంత బాగున్నాయి ఇక్కడంతా. ఇదంతా మీకు ఎప్పుడైనా ఒక సపరేట్ వీడియో చేసి చూపిస్తానండి. ఈవినింగ్ అయితే ఇలాగ ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, మనం ఇంకా సందులో అవి ఎత్తుక్కొని వెళ్ళాలి. ఫైనల్గా అయితే మనం సూపర్ మార్కెట్కి వచ్చేసాము. అసలు ఈ చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ కాదు, నాకు ఫైనల్గా నాకు చెప్పులు కావాలి, అదే దాంతో ఉన్నాను నేను. నా కళ్ళకి అసలు ఏం కనిపించట్లేదు. ఆ చెప్పులు చూపించి అన్నయ్య మాత్రం నాకు కావాలని చూస్తున్నాను. మా ఫ్రెండ్ ఏమో ఇది చూడు, అది కావాలి, ఇది కావాలని అడుగుతుంది, కానీ నాకు ఏదొద్దు, నాకు చెప్పులు మాత్రమే కావాలని వచ్చాను. ఇంకా అన్నయ్య ఏమో నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఈరోజు అన్నయ్య బుర్ర తినేయాలి. ఇక్కడైతే నేను అన్నయ్యకి సైజులు లేవమ్మా అని చెప్పాడు. నేనైతే 42, 41 ఒకటే లాస్ట్ అన్నాడు. నేనేమో 42, 43 అన్నీ అడుగుతున్నాను అనమాట. అసలు మా ఫ్రెండ్ అయితే నన్ను బాగా ఎక్కిరించింది, నీకేం దొరకవని చెప్పి. పాపం అన్నయ్య కూడా చాలా ఓపిక్గా నాకు అన్నీ చూపించాడు. కానీ మంచి అన్నయ్య అనమాట. అన్నయ్యతో కూడా భలే, అన్నయ్య కన్నడ, మేము తెలుగు, కానీ చాలా బాగా చూపించాడు. మా ఫ్రెండ్ చూడండి అలా ఏడిపిస్తుందో, మీరే చూడండి ఒకసారి వీడియో. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి ఎక్కడికి వెళ్ళినా చెప్పులు దొరకట్లేదు. మా ఫ్రెండ్కి ఎక్కడికి వెళ్ళినా చెప్పులు దొరకట్లేదు. ఎక్కడైనా చెప్పులు దొరికితే ఇవ్వడా? ఫైనల్గా అయితే నాకు షూస్ దొరికేసాయి, కానీ బిల్ అయితే చాలా ఎక్కువ వేస్తాడు నాకు. 700 అంటే ఆ షూస్. ఏ బ్రాండ్తో చేసావరా బాబు అనుకున్నాను నేను. అది బ్రాండెడ్ కూడా కాదు, తెలుసుగా. ఇంకా బెంగళూరు అంటేనే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అందుకే పెద్దలు చెప్పిన మాట వినాలి. మా అమ్మ వాళ్ళు చక్కగా చెప్పారు ఇక్కడే తీసుకో అని. నేనే పెద్ద ఓవరాక్షన్ చేసుకుంటే ఇక్కడ తీసుకుంటా అని చెప్పాను. నాకు అవ్వాల్సిందే ఇలాగా. ఇంకా ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యింది, సంథింగ్ ఈ వెహికల్ని కార్ గుద్దడం ఏదో సంథింగ్ అయ్యింది. ఇక్కడ చూసారా, ఇది చిన్న మాల్ అనమాట. నేను కూడా ఇప్పటికొచ్చి విజిట్ చేయలేదు, నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇది కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరైతే ఆ షూస్ 300కే తీసుకున్నారు. ఇంకా నన్ను ఎక్కిరిస్తున్నారు, దివ్య రిచ్ 700 తీసుకుంది అది ఇది అని చెప్పి. కానీ ఏం చేస్తామండి, హైట్గా ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు ఏం తెలుసు. బట్ ఐ వాజ్ సో హ్యాపీ విత్ మై హైట్, ఐఎమ్ సో ప్రౌడ్ఫుల్ ఆల్సో. మీరు కూడా ఎవరైనా హైట్గా ఉంటే లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఇంకా ఫైనల్గా అయితే హాస్టల్కి వచ్చేసాము. ఇంకా తినేసి బొజ్జోడమే, మీరు బొజ్జండి. గుడ్ నైట్, సబ్స్క్రైబ్.